పాట రాసే అవకాశం వచ్చింది రామానాయుడు గారు, ముప్పలనేని శివ గారు. తర్వాత రెండో పాట నుంచి ఇప్పటి వరకు అవకాశాలు ఇస్తూనే వస్తుంది రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు. నా మూడో సినిమా రాయించింది నాతో కూతురు భరద్వాజ్ గారు రాయించారు. తర్వాత క్రమం తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తుంది కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, సుకుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, రాజమౌళి గారు, ఇట్లా ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది సంగీత దర్శకుల ప్రేమ ఆదరణ వల్ల ఈ సంవత్సరం నేను గత సంవత్సరం ఫిబ్రవరి నుండి గోల్డెన్ గ్లోబు, క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, ఆస్కార్ అవార్డు, తర్వాత బాంబే ఫేమ్ అవార్డు, తర్వాత నేషనల్ అవార్డు, ఆ తర్వాత గురజాడ విశిష్ట పురస్కారము, సైమా, గామా, సంతోషం కాకుండా నా మీద తీసిన ఒక బయోపిక్కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఫస్ట్ వచ్చినది. దాని తర్వాత ఈరోజు ఇప్పుడు మా వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అది అందుకొని ఇక్కడికి వస్తున్నా. ఈ పురస్కారాలన్నీ రావడానికి కేవలం నా ప్రతిభ మాత్రమే కాదు, పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష, భగవంతుడి అనుగ్రహం అన్నిటి వల్లే ఇవన్నీ సాధించే అవకాశం నాకు లభించింది. నాకంటే ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ నన్నే వరించడానికి కారణం కేవలం అందరి ప్రేమ ఆదరణని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ప్రతి పురస్కారం, ఈరోజు ఈ సింహ బై ఐకన్ పురస్కారం కూడా నాకు తీసుకోవడం చాలా ఆనందం ఉంది. ప్రతి పురస్కారం శిరోధార్యం అంటారు, కానీ నా మట్టుకు శిరోధార్యం కాదు, అది మనోధార్యం. ఎందుకంటే శిరస్సు మీద ధరిస్తే బరువు పెరిగి కొంచెం వేరేలాగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురస్కారాలని మనసులో ధరిస్తాను. శిరస్సు కంటే మనసు చాలా విశాలం, ఇంకెన్నొచ్చినా దాచుకోగలను. మనస్ఫూర్తిగా ఈ పురస్కారాన్ని అందిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు పురస్కార గ్రహీతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు అందరికీ. సంతోషం. గిత్త తూకినట్టు పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఇంకొక అరుదైన ఒక అపూర్వమైన సంఘటన చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ పాటకు సంబంధించి పురస్కారాలన్నిటికంటే మించిన ఒక ఆనందాన్ని కలిగించిన సంఘటన ఏంటంటే, యుఎస్లో మా ఫ్రెండ్ ఉంటాడు వెంకట్ అని చెప్పి, తను సంకల్పం అని ఒక బుక్ రాశాడు. బుక్ రాయడానికి లీవ్ పెట్టాడు, ఆఫీస్లో లీవ్ పెట్టిన తర్వాత వారం తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎందుకు రాలేదని ఒక తెల్లావిడ అడిగింది. ఎందుకు రాలేదంటే నేను పుస్తకం రాశానంటే, మరి మాకు ఆ పుస్తకం ఇవ్వచ్చు కదా అంటే, మీకు అర్థం కాదు, మీ భాషలో రాయలేదు, నేను ఇండియన్ లాంగ్వేజ్ ఒక తెలుగు అనే లాంగ్వేజ్లో రాశానంటే ఆ తెల్లావిడ అందంట, తెలుగు మీన్స్ దట్ నాటు లాంగ్వేజ్ అందంట. అంటే భాషకే గుర్తింపు తెచ్చే పాటలో భాగమైనందుకు నా జన్మ ఇంతకంటే నేను ఏం సాధించగలను.